నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొత్త మంత్రులు మరియు స్పీకర్ను ఆత్మీయంగా కలిసిన మాజీ ఎమ్మెల్యే బగేడి గోపాల్. టొమాటో ధరలకు రెక్కలు, కేజీ 60 రూపాయలు. వాడవాడల దేశభక్తుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళులు. వార్తలోని వివరాలు. భారతీయ న్యాయశాఖ చట్టాలపై జిల్లా న్యాయ అధికారులు పూర్తి అవగాహన పెంచుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక జడ్పీ సమావేశం హాల్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి మరియు చిత్తూరు పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్ రావు ఆదేశాల మేరకు విశ్రాంత జిల్లా జడ్జ్ జీవి కృష్ణయ్య, నల్సా యూనివర్సిటీ ప్రొఫెసర్ చరణ్ తేజ్లతో కలిసి జిల్లా ప్రధాన న్యాయమూర్తి అధిష్టాన జిల్లా న్యాయాధికారులకు భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023, భారతీయ సాక్ష్య అధినియం 2023, న్యూ క్రిమినల్ చట్టాలపై 2వ రోజు వర్క్షాప్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ ఈ వర్క్షాప్ నందు భారత న్యాయశాఖ కొత్త చట్టాలు తీసుకురావడంతో పాటుగా కొన్ని చట్టాలకు పేర్లు మారుస్తూ శిక్షణ, జరిమానాలు పెంచడం జరిగిందని, భారతీయ న్యాయశాఖ చట్టం 2023 ఇది పూర్వం ఇండియన్ పీనల్ కోడ్ 1860గా ఉండేదని, న్యూ క్రిమినల్ లా భారతీయ న్యాయ సంహిత 2023, భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023, భారతీయ సాక్ష్య అధినియం 2023, భారతీయ న్యాయశాఖ కొత్త చట్టాలు తీసుకురావడం జరిగిందని, 2024 జూలై 1 నుండి అమల్లోకి రావడం జరుగుతుందని తెలిపారు. నూతన చట్టాలపై జిల్లా న్యాయాధికారులు పూర్తి అవగాహన పెంచుకుని అందుకు అనుగుణంగా తీర్పులు ఇవ్వాలని ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని న్యాయాధికారులకు సూచించారు. ప్రాసిక్యూషన్, బెయిల్, వాయిదాలు, పరిహారానికి సంబంధించిన సంస్కరణలపై రిసోర్స్ పర్సన్స్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా జిల్లా న్యాయాధికారులకు వివరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయాధికారులు రిసోర్స్ పర్సన్స్ న్యూ క్రిమినల్ లాపై ఉండే సందేహాలను ఇంటరాక్షన్ ద్వారా తెలుసుకున్నారు. రాష్ట్ర హోంమంత్రి అనిత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమెకు అధికారులు లాంఛనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తామన్నారు. తమ శాఖ పనితీరుకు చీరాల ఘటనే ఉదాహరణని పేర్కొన్నారు. తిరుమలకు వచ్చే భక్తులకు అన్ని రకాలుగా భద్రత కల్పిస్తామన్నారు. అందరికీ మంచి జరగాలని భగవంతుని ప్రార్థించినట్లు చెప్పారు. అంతకుముందు మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు రాజకీయాల గురించి ఆలయంలో మాట్లాడలేమని చెప్పారు. ఆలయ సాంప్రదాయాలను తాము పాటిస్తామని తెలిపారు. ఈరోజు ఆ దేవదేవుణ్ణి కలియుగ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి కుటుంబ సమేతంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిజంగా ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకునే పరిస్థితి, సమయం ఆ దేవదేవుడు ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఈరోజు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా లాస్ట్ 5 ఇయర్స్లోనే పడిన కష్టాలు మళ్ళీ తిరిగి పడకుండా కంపల్సరిగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి నాయకత్వంలో, ఎన్డీఏ అందరి నాయకత్వంలో కూడా ఆంధ్రప్రదేశ్ మంచిగా అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు ఎంతో నమ్మి ఆ దేవదేవుని ఆశీస్సులు తన హోమ్ మినిస్ట్రీ కూడా ఇవ్వడం జరిగింది. నా మీద పెట్టిన గురుతర బాధ్యతని ఎట్టి పరిస్థితుల్లోని ఎక్కడ ఒక నిర్లక్ష్యం లేకుండా నిర్వహిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. మీ అందరికీ తెలుసు ఎంత స్పీడ్గా ఉందో మన హోమ్ డిపార్ట్మెంట్ కూడా. మొన్న చీరాల్లోని ఒక అమ్మాయిని అతి దారుణంగా హత్య చేయడం జరిగింది, రేప్ అండ్ మర్డర్ జరిగింది. ఆ జరిగిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు స్పందించి నన్ను అక్కడికి పంపించడం జరిగింది. వితిన్ అవర్స్లో నేను అక్కడికి వెళ్ళి ఆ ఘటనా స్థలాన్ని అదంతా చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా 48 గంటలు నేను వాళ్ళకి టైం ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా మంచిగా 36 అవర్స్లోనే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని ఈరోజు వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అంటే ఈ గవర్నమెంట్లో ఆడపిల్లల రక్షణ ఎంత స్పీడ్గా ఉంటుంది, ఆడపిల్ల ఎంత భరోసాగా బతకొచ్చు అన్న విషయం చెప్పడానికి ఇదొక ఉదాహరణగా చెప్పొచ్చు. సంఘటన జరగకుండానే చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. అట్ ద సేమ్ టైం గంజాయి, డ్రగ్స్ని కూడా నిర్మించాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. లాస్ట్ 5 సంవత్సరాలు వాళ్ళు పూర్తిగా గాలికి వదిలేశారు. ఇప్పుడు మేము అదంతా కూడా స్టిమ్యులేట్ చేసి ఒక 100 days ప్రోగ్రామ్ పెట్టుకొని రాబోయే కాలంలో డెఫినెట్గా గంజాయిని, డ్రగ్స్ని కూడా కంపల్సరీగా నిలువరిస్తాం.
తిరుమల అంటే మీకు అందరికీ తెలిసిందే 5 సంవత్సరాలు భక్తులు కూడా ఎంత ఇబ్బంది పడ్డారో. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత భక్తులందరూ కూడా మమ్మల్ని వచ్చి అమ్మ మంచి గవర్నమెంట్ వచ్చింది, మీరైనా తిరుమలను బాగు చేయండి, ఇప్పుడు మీరు బాగు చేస్తారు నమ్మకం ఉందని చెప్తూ ఉంటే ఈ 5 సంవత్సరాలు ఎంత దారుణంగా ఈ తిరుమల తయారైందో మనందరికీ కూడా తెలుసు. ఎందుకంటే కనీసం లడ్డు నాణ్యత లేక, లడ్డు సైజ్ తగ్గించి, ఆఖరికి వసతులు సరిగా లేక చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ అలాంటి ఇబ్బందులు పడే పరిస్థితి లేదు. అధికారులందరూ కూడా మారారు. అందరూ కూడా ఈరోజు ప్రజలకు అనుగుణంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎవరైతే యాత్రికులు ఉన్నారో, మన భక్తులు ఉన్నారో, భక్తులందరికీ కూడా మంచి వసతులు అయితే కల్పించే ఏర్పాటు చేస్తాం. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఒక మహోన్నత దేశభక్తుడని, ఆర్టికల్ 370 రద్దుకు పోరాడిన యోధుడు. ఆయన త్యాగం మరవలేనిదని బీజేపీ నాయకులు అన్నారు. జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఆదివారం పొంగనూరులో వాడవాడల బీజేపీ నాయకులు బలిదాస్ దివన్ నిర్వహించారు. స్థానిక ఇందిరాకోడలలో ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఒకే దేశం ఒకే రాజ్యాంగం, దేశ సమగ్రత నినాదంతో ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా బలమైన గలం వినిపించిన వ్యక్తి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మాత్రమేనని గుర్తు చేశారు. దేశం కోసం ఆయన చేసిన సేవల్ని కొనియాడారు. అఖండ భారత్ కోసం పరితపించి ప్రాణ త్యాగం చేసిన వీరుణ్ణి స్మరించుకుని స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. చిన్న వయసులోనే దేశభక్తి అలవర్చుకున్న ముఖర్జీ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారన్నారు. దేశ విభజన సమయంలో పశ్చిమ బెంగాల్ను పాకిస్తాన్లో కలిపేందుకు బ్రిటిష్ వాళ్ళు, కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వ్యతిరేకించారని వివరించారు. నేడు బెంగాల్ భారత్లో ఉందంటే అది ఆయన వల్లేనని విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అనుసరించిన మైనార్టీ సంతుష్టీకరణ విధానాలు, ఓటు బ్యాంకు రాజకీయాలను ముఖర్జీ తీవ్రంగా వ్యతిరేకించారని తెలిపారు. దేశంలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటే లక్ష్యంగా జనసంఘ్ స్థాపించారని స్పష్టం చేశారు. ఏక్ దేశ్ మే దో నిషాన్, దో ప్రధాన్, దో విధాన్ నహీ చలేగా అంటూ నినదిస్తూ పోరాడిన శ్యామ్ ప్రసాద్ బాటలో నడుస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ఆర్టికల్ 370ని రద్దు చేయడంలో సఫలమయ్యారన్నారు. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సిఎస్ రాజారెడ్డి, రాజంపేట జిల్లా ఉపాధ్యక్షులు అయూబ్ ఖాన్, జిల్లా కార్యదర్శి నానబాల కుమార్, పట్టణ అధ్యక్షుడు బాబు, మండల అధ్యక్షుడు ఆది నారాయణ, వెంకటరెడ్డి, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి వ్యవస్థాపకులు శ్రీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి 71వ వర్ధంతి. వారు భారతదేశం విడిపోకూడదని మొట్టమొదటిగా నినదించినటువంటి వ్యక్తి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు. అదేవిధంగా విడిపోయింది, భారతదేశం ముక్కలయ్యింది, జమ్మూ కాశ్మీర్ స్వయం సపరేట్గా ఒక రాజ్యాంగం వారికి ఉంది అని చాలా బాధపడినటువంటి వ్యక్తి. 1951లో భారతీయ సంఘ్ పార్టీ నుంచి బయటకు వచ్చి భారతదేశానికి స్వేచ్ఛ వాణిజ్యం అవసరమని, గోహత్య నిషేధించాలని, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఉమ్మడి పౌర స్మృతి కావాలని మొట్టమొదటిగా నినదించినటువంటి వ్యక్తి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు. వారు గోహత్య అనే దాన్ని మొట్టమొదటిగా నినదించినటువంటి వ్యక్తి. ఎందుకంటే భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన రోజు 30 కోట్ల జనాభా ఉంటే 120 కోట్లు గోవులు ఉండేవి. ఈరోజు 140 కోట్ల జనాభా భారతదేశంలో ఉంటే 20 కోట్ల ఆవులే ఉన్నాయి. పశు సంపద ఉంది. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం కావున ఈ యొక్క దేశానికి పశు సంపద చాలా ముఖ్యమని 1951లోనే నినదించినటువంటి వ్యక్తి, గోహత్య నిషేధించాలని నినదించినటువంటి వ్యక్తి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు. అదేవిధంగా ఈ దేశానికి 2 జెండాలు, 2 ప్రధానిలు ఉండకూడదు, జమ్మూ కాశ్మీర్ కూడా భారతదేశంలో భాగమే, ఆ యొక్క ఆర్టికల్ 370 రద్దు చేయాలని 1953 జూన్ 23వ తేదీ వారు జమ్మూ కాశ్మీర్లో అడుగుపెట్టడం జరిగింది. అక్కడ అడుగుపెట్టిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం వారిని అరెస్ట్ చేసి కస్టడీలోనే వారి మరణించడం, వారి మరణానికి కారణం
యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. అందుకనే ఆ యొక్క బలిదానాన్ని యావత్ భారతదేశము ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతిని జూన్ 23ని బలిదాన్ దివాస్గా జరుపుకోవటం. ఆ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు పొంగనూరు నియోజకవర్గంలో వాడవాడల ప్రతి వార్డు, ప్రతి బూతులో ఈ యొక్క శ్యామ్ ప్రసాద్ గారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. వారి పవిత్ర ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్, జై ఆంధ్ర. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు మరణించిన రోజు. ఆయన భారతదేశంలోనే కాక భారతీయ జనతా పార్టీకి వ్యవస్థాపకులుగా ఆయన మొదటిసారిగా భారతదేశంలో అంటే ఏమిటి, భారతదేశాన్ని ఏ విధంగా గుర్తించాలి అనే ఉద్దేశంతో ఆయన మమ్మల్ని అంతా హితబోధి చేశారు ప్రజలకి. ఆ రోజు చిన్నప్పటి నుంచే అతని యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదంటే ప్రతి ఒక్కరికి సహాయం చేయాలి, ప్రతి ఒక్కరికి అవసరం ఉండే వాళ్ళకి సహాయం చేయాలి. ఒక్కసారి ఆయన ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు ఒక భిక్షగాడు వస్తాడు. ఆ భిక్షగాడికి తెలియకుండా ఒక నోట్ ఇచ్చేస్తాడు. మళ్ళా తెలుసుకుంటాడు ఏమని చెప్పి ఆ నోటు చినిగిపోయింది, అరే అతనికి ఇస్తే ఎట్లా బాధపడతాడు అని చెప్పి అనుకొని వేరే స్టేషన్లో దిగిన తర్వాత ఆ నోటు తీసుకొని మళ్ళీ వేరే నోటు ఇచ్చే స్వభావం గల వ్యక్తి అతన్ని. 1901వ సంవత్సరం జూలై 7వ తేదీ ఆయన జన్మించినాడు. వాళ్ళ తల్లిదండ్రులే ఆశ్చర్యపోతాడు అతని యొక్క మేధాశక్తికి, ఉపాధ్యాయులు ఆశ్చర్యపోతారు అతని మేధాశక్తికి. అలాంటి వ్యక్తిని మనం పోగొట్టుకోవడం చాలా బాధాకరమైందని చెప్పి కూడా మనం అనుకుంటున్నాము. కాబట్టి దయచేసి ఈ యొక్క వర్ధంతిని ప్రతి ఒక్కరూ మనసులో పెట్టుకొని పూజించాలని చెప్పి ఉద్దేశంతో నేను సవినయంగా విన్నవించుకుంటున్నాను. బలిదాన్ శ్యామ్ ముఖర్జీ ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా పొంగనూరు పట్టణంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ముడప్ప సర్కిల్లో ఆయన చిత్రపటాలు పెట్టి ఈరోజు పూలమాలలు వేసి ఆయన్ని చేసిన దేశ అభివృద్ధికి మేము ఆయన్ని స్మరించుకొని ఎంతో మేలు చేశాడు దేశంలో. అదేవిధంగా పార్టీ కూడా వ్యవస్థాపకుడు బీజేపీ పార్టీ. అప్పట్లో అటువంటి గొప్ప వ్యక్తిని మేము ఈరోజు గుర్తుపెట్టుకొని ఆయన వర్ధంతిని ప్రతి ఒక్క బూత్లో కానీ, నియోజకవర్గాల్లో కానీ, జిల్లాల్లో కానీ, మండలాల్లో కానీ దేశవ్యాప్తంగా అటువంటి గొప్ప వ్యక్తికి ఈరోజు నివాళులర్పించి ఆయనకి మేమంతా కూడా ఈ చిత్రపటాన్ని పూలమాలేసి ఆయనకి నివాళులర్పిస్తున్నామని మీకు తెలియజేస్తున్నాం. కొత్త మంత్రులను మాజీ ఎమ్మెల్యే బగ్గిడి గోపాల్ కలిశారు. గతంలో పొంగనూరు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన సమయంలో తనతో ఆత్మీయంగా ఉన్నవారు మంత్రులు, ఎమ్మెల్యేలుగా గెలుపొందడంతో ఆదివారం వారందరినీ బగ్గిడి గోపాల్ ఆత్మీయంగా కలిసి శుభాకాంక్షల్ని తెలిపారు. మంత్రి అచ్చెన్నాయుడు, 16వ శాసనసభ స్పీకర్గా ఎన్నికైన అయ్యన్న పాత్రుణ్ణి ఆత్మీయంగా కలిసి క్షేమ సమాచారాలను ఒకరినొకరు అడిగి తెలుసుకుని ముచ్చటించుకున్నారు. అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్, ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు మరియు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మను మర్యాదపూర్వకంగా కలిశారు. పొంగనూరు పట్టణం కొత్తపేట మలుపులోని రాయల చెరువు వంతెనపై నిర్మించిన రక్షణ గోడ కూలిపోయింది. రాత్రి వేళలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో సగభాగం పడిపోయింది. పొంగనూరు తిరుపతి ప్రధాన రహదారులు గల ఈ మార్గంలో అంతర్రాష్ట్ర సర్వీసులతో పాటు లారీలు, టిప్పర్లు అధికంగా నడుస్తూ ఉంటాయి. విద్యాసంస్థల వాహనాలు నడిచే ఈ మార్గంలో పెను ప్రమాదం సంభవించకముందే పిట్టగోడను పునర్నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. శక్తి స్వరూపిణి శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయానికి ఆదివారం భక్తుల తాకిడి నెలకొంది. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి వేలాదిగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు పొంగళ్ళు, చీర, రేవకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులందరికీ అమ్మవారి పవిత్రమైన నిమ్మకాయలు, పూలు, పండ్లు, కుంకుమ అందజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 25, 26వ తేదీల్లో చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ పర్యటనలో భాగంగా ఈ నెల 25వ తేదీన మంగళవారం మధ్యాహ్నం 12:30 కుప్పం పిఎస్ మెడికల్ కాలేజీలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ చేరుకుంటారన్నారు. అనంతరం 12:55 శాంతిపురం మండలంలోని జల్లిగానిపల్లి, మధ్యాహ్నం 1:35 చిన్నారి దొడ్డి వద్ద ఉన్న హెచ్ఎన్ఎస్ఎస్ కాలువను పరిశీలించి ఆర్ఎన్బి అతిథి గృహం చేరుకుని మధ్యాహ్నం 3 గంటలకు కుప్పం ఎన్టీఆర్ విగ్రహం వద్ద బహిరంగ సభలో పాల్గొని ఆర్ఎన్బి అతిథి గృహానికి చేరుకుని సాయంత్రం 4:40 పార్టీ నేతలతో సమావేశమవుతారని, రాత్రి బస చేస్తారని, పర్యటనలో రెండవ రోజైన 26వ తేదీ బుధవారం కుప్పం ఆర్ఎన్బి అతిథి గృహం నందు ఉదయం 10:30 ప్రజల నుండి వినతుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొని అనంతరం 12 గంటలకు కుప్పం పిఎస్ మెడికల్ కళాశాల సమీపంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు కుప్పం నియోజకవర్గ అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొంటారన్నారు. అనంతరం 2:40 పిఎస్ మెడికల్ కాలేజీ ఆడిటోరియం నందు పార్టీ శ్రేణులతో సమావేశంలో పాల్గొని 4:10 పిఎస్ మెడికల్ కళాశాల నందు ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుండి బెంగళూరుకు బయలుదేరి వెళ్తారని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. పైకి వెళ్తున్నాయి. ఈ సీజన్లో ఆదివారం పొంగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో నాణ్యత గల 1వ రకం కిలో ధర 60 రూపాయలు పలకగా 2వ రకం కిలో 40 రూపాయల చొప్పున కొనుగోలు జరిగాయి. మార్కెట్కు 235.50 మెట్రిక్ టన్నుల టమాటాలను రైతులు తీసుకొచ్చారు. పొంగనూరు ప్రాంతంలో ప్రధానంగా టొమాటో పంట దిగుబడి వస్తోంది. మిగిలిన ప్రాంతాల్లో పంట లేక డిమాండ్ పెరగడంతో ధరలు అమాంతంగా పెరిగిపోతున్నాయి. మరో నెల వరకు ధరలు ఇలాగే ఉంటాయని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరితో పాటు కలకత్తాలో సైతం వాతావరణ ప్రభావంతో టొమాటో దిగుబడులు తగ్గాయి. దీంతో మన ప్రాంతంలో టొమాటో ధరలకు రెక్కలొచ్చాయి. ఆదివారం 15 కిలోల టొమాటో బాక్స్ 400 నుండి 850 రూపాయల వరకు పెరిగింది. పొంగనూరు వ్యవసాయ మార్కెట్ ఈరోజు టమాటాలు రేట్లు వచ్చి 400 నుండి 870 వరకు పోయింది. ఎక్కడెక్కడ నుండి వస్తుంది? ఇక్కడ లోకలే వస్తాయి. అంత సదుము నుండి సదుము, సోమల, చెమ్మగూరు నుండి ఈడుపుల వరకు వస్తాయి. మన టమోటాలు ఎక్కడికి పోతాయి? ఇవి వైజాగ్, మదురై, కలకత్తా అన్ని తమిళనాడు మొత్తం పోతాయి. ఈ రేట్లకు కారణం ఏంటంటే రైతులు చేసినంత పంటలు ఏమీ రాలేదు. పాపం ఎకరాలు చేసిన వాళ్ళంతా చెడిపోయినారు. ఏదో ఒకరిద్దరికే పంటలు అయినాయి. పంటలు లేని దానికోసము ఎకరా నాటిన వాళ్ళు కూడా 10 బాక్సులు 20 బాక్సులే కోస్తున్నారు. దానివల్ల ఈ ఇమీడియట్గా రేటు చంపైంది. ఈ నెల కూడా ఉంటుంది. రేపు నెల 20 వరకు ఈ రేట్లు తగ్గే ఛాన్స్ ఏం లేదు. మళ్ళీ లోకల్ స్టార్ట్ అయ్యేదాన్ని బట్టి ఉంటుంది. అనంతపురాలు అవి అంతా స్టార్ట్ అయ్యేదాన్ని బట్టి ఉంటుంది. గతంలో రైతులు విస్తారంగా టొమాటో సాగు చేయడం, బయట రాష్ట్రాల్లో స్థానిక టొమాటోలు అధికంగా రావడంతో
4 నెలల కిందటైతే ధరలు పతనమై రైతులు భారీగా నష్టపోయారు. మార్కెట్కు తరలించిన గిట్టుబాటు లేకపోవడం, కనీసం కూలీ ఖర్చులు కూడా దక్కకపోవడంతో కొందరైతే టొమాటోలు కోయకుండా పొలాల్లోనే వదిలేశారు. నష్టపోయిన రైతులు కొందరు మళ్లీ టొమాటో సాగు చేపట్టారు. ఇటువంటి వారందరికీ ప్రస్తుతం కనక వర్షం కురుస్తోంది. ఈ నెల 24న సోమవారం చిత్తూరు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కలెక్టరేట్లోని నూతన సమావేశపు మందిరం నందు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆధునిక హిందూ జాతీయవాదాన్ని ప్రగాఢంగా విశ్వసించేవారని ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు నరసింహులు అన్నారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఆదివారం పొంగనూరు పట్టణంలో ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పుష్పాంజలి ఘటించారు. భారతదేశ సాంప్రదాయాలు, సంస్కృతి, సనాతన ధర్మం కొరకు కృషి చేసిన మహనీయుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు. దేశానికి ఆయన చేసిన సేవలు మరవలేనివన్నారు. శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ గారు భారతదేశ నైసర్గిక విశాలమైన భారతదేశాన్ని, అఖండమైన భారతదేశాన్ని విభజించకుండా ఎక్కడైతే భారతదేశం ఏ విధంగా ఉందో అదే విధంగా భారతదేశాన్ని అదే విధంగా ఉంచాలని చెప్పేసి అనేక పోరాటాలు చేశారు. ఈ పోరాట క్రమంలో భాగంగా మరి ఆనాడు కాంగ్రెస్ స్వతంత్రం వచ్చిన తర్వాత అధికారంలోకి కాంగ్రెస్ రావడం జరిగింది. ఈ క్రమంలో మరి ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు ఈ దేశాన్ని అఖండ భారతదేశంగా ఉంచండి అని చెప్పేసి మరి ముఖర్జీ గారు ఆ రోజు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పోరాటం చేశారు. అందులో భాగంగానే కాశ్మీర్ను కూడా ఈ భారతదేశం నుంచి విడిపోకూడదు, భారతదేశంలో అంతర్భాగంగానే కాశ్మీర్ ఉండాలని చెప్పేసి ఆ రోజు ఆయన పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ముఖర్జీ గారు ఈ భారతదేశంలో ఇదే భారతీయులది, ఈ భారతదేశం భారతీయులకు చెందాలి అని చెప్పేసి జనసంఘ్ని ఏర్పాటు చేసి తద్వారా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశారు. అటు తర్వాతనే జనసంఘ నుంచి అనేక మలుపులు తిరుగుతూ అనేక కార్యక్రమాల ద్వారా ఈరోజు భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించడం జరిగింది. కాబట్టి ఈ దేశం భారతీయులది. శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ గారు 1901 సంవత్సరంలో జన్మించారు. ఆయనకు 5 మంది పిల్లలు. ముఖర్జీ గారు మన దేశానికి ఎంతో సేవ చేశారు. ఆయన అప్పుడు ఆయన జీవించిన కాలంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అనేకమైనటువంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటూ ఆ యొక్క వాటిని తిప్పికొడుతూ మన భారతీయ సాంప్రదాయాలకు అనుగుణంగా భారతీయుల కోసం ఎంతో సేవ చేసినటువంటి మహానుభావుడు. ఆయన మన దేశానికి చేసినటువంటి సేవల్లో ఎన్నో చెప్పుకోదగినవి చాలా ఉన్నాయి. అయితే ఆయన ఈ రోజు స్మరించుకుంటూ మన దేశ సేవలను కూడా స్మరించుకుంటూ ఆయనకి ఈ రోజు తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం రాత్రి 7 గంటలకు గరుడ వాహన సేవ ప్రారంభమైంది. సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడ వాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞాన వైరాగ్య ప్రాప్తి కోరే మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వ పాపాలు తొలగుతాయని భక్త కోటికి తెలియజెబుతున్నాడు. వాహన సేవలో తిరుమల శ్రీ 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 పెద్దజీఆర్ స్వామి, శ్రీ 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 చిన్నజీఆర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం తదితరులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొత్త మంత్రులు మరియు స్పీకర్ను ఆత్మీయంగా కలిసిన మాజీ ఎమ్మెల్యే బగేడి గోపాల్. టొమాటో ధరలకు రెక్కలు, కేజీ 60 రూపాయలు. వాడవాడల దేశభక్తుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.